బస్సెట్టి సురేష్ యూట్యూబ్ ఛానల్ వినిపించాలి. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ప్రజలందరికీ థ్యాంక్స్. ఏం పెద్ద అట్లే స్వామి, నువ్వు ఈ ఏజ్లో ఒక మొక్క బత్తాలు నువ్వు చేస్తావు చావు. నీ ప్రయత్నం మాకు నచ్చింది. అందుకు మీ పేరు స్వామి? చేస్తున్నామని యువకులకు తెలియదానికోసం మనం తీసినాము. మీ పేరేం పేరు స్వామి? ఏ ఊరు స్వామి? గిద్దలూరు. ఇక్కడ ఎక్కడ దేనికి వచ్చా స్వామి మీరు రావడం? మనమరాలు సూర్యుని వచ్చినాను. ఎక్కడ ఈ హాస్పిటల్కి? వెంకటేశ్వర దేవరంక ఆంజనేయ స్వామి ఎదురుగుండదు మా మనమరాలు చూడడానికి వచ్చిన. వచ్చి ఈడ ఒక చెట్లు గవర్నమెంట్ హాస్పిటల్ రెండు పక్కల నాటినాను. అవి తెచ్చినాయి, కొరకు వచ్చినాయి నాటి. ఆడకూడదు నాటిన 3 రోజులు అయింది నాటి. 3 నేను 4 నేనే. రావి చెట్టు యాప చెట్టు. ఓకే సార్. మొత్తం మొక్కం బతికిస్తున్నారు మీరు. ఆయన చెప్పిపోతా 15 ఇచ్చి నేను మళ్ళీ ఊరికి పోతా కూర్చోండి. మీరు కూడా ఎప్పుడైనా కొర దైవం ఇచ్చి ఎప్పుడైనా నెలకు నీళ్ళు పోతాను. ఆడకూడదు ఈ బాధ తెచ్చిన ఎందుకు స్వామి? చూడండి ఫ్రెండ్స్, ఈ ఏదో ఈ పెద్ద ఆయన పాపము ఇంత కష్టపడి ఈ మొక్క తెచ్చి బతికిస్తున్నాడు. ఈ కంప చెట్టు తెచ్చి రేకంప ఇది చూడండి, ఈ రావి చెట్టు బతికిస్తున్నాడు. ఈ ఎదులో ఈ పెద్ద ఆయన మనం చిన్నప్పుడు ఎప్పుడో మనము మామిడి టెంకలు నడుతున్నాడు పెద్ద ఆయనని, రాజు కథ స్టోరీ. అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది ఇది ఈ తాత వలన. ఇది వచ్చి మన కడప నగరంలో ఇట ఇది వచ్చేసి కార్పొరేషన్ పోయే రోడ్డు, ఇది వచ్చేసి మన రాజుపార్క్ పోయే రోడ్డు, ఇటు వచ్చి మన ఎస్పీ బంగ్లాకు ఇక ప్రెస్ క్లబ్గా ఆనుకొనే ఇక్కడ ఎన్ని తాత మొక్కలు ఎన్ని నాటారు మీరు? మొత్తం 4 స్వామి. 4 చెట్లు. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు కదా, మోటార్ సైకిల్ కొన్నా. ఓకే తాత, ఉంటా తాత. థ్యాంక్ యూ. థ్యాంక్స్ స్వామి. చెప్పమేనా స్వామి? మాది గిద్దలూరు వేమారెడ్డిని. కడప మా మనవరాలు ఉంటే వచ్చున్నాను. ఇక్కడ 4 చెట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన 4 చెట్లు. నా శక్తి కొలేదు రావి చెట్లు యాప చెట్లు నాకు బుద్ధి పుట్టించి నాటుతాండ. అందరూ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఏమన్నా మనిషికి ఒక్క చెట్టుకి నా బతికించిన అంటే దేశం అంతా బాగుపడుతుందని నా కోరిక. మనిషికి ఒక చెట్టు కోట్లు అయిపోద్ది. ఈ పుల్లలు ఎక్కడ తెచ్చాను స్వామి? యాన్నో వచ్చాడు అక్కడ ఇరుచుకొని నా పాసాట్లు. నేను ఎట్ట తెలుసు స్వామి? నాకు నా ఊరు కాదు కదా. ఈ పుల్లలన్నీ సపోర్ట్ పెడతాను. ఆడ ఇరుచుకొచ్చింది యాన్నో వచ్చాడు. ఎవరైనా అరుస్తారో అని కూడా అనుకోకుండా సరే దేవుడు కార్యం కదా అని ఇరుచుకొని వచ్చిన. ఆ ఇనపై తెస్తామని చూచేద్దాం. ఒక కడ్డి తెచ్చిన ఇనపయే బాతాలని నా కోరిక. గట్టిగా ఉంటుందని. నేను ఊరికి పోయినా కూడా గట్టిగా ఉండాలి అని నా లెక్క స్వామి. కాదా నిజమంటావు స్వామి? గట్టి పని చేయాలి ఏ పని చేసినా. థ్యాంక్స్ స్వామి. ఓకే సార్.